హలో అండి అందరికీ. నా పేరు చందన. ఈరోజు మన లాంగ్ వీడియోలో చూపించబోయే రెసిపీ వచ్చేసి మొక్కజొన్న గారెలు. ఇదైతే తెలంగాణ స్పెషల్ అండి. చాలా టేస్ట్ అండ్ చాలా బాగుంటుంది. ఇది ఈవినింగ్ స్నాక్స్గా తినవచ్చు, లేకపోతే మంచి చికెన్ కర్రీ ఆర్ మటన్ కర్రీ చేసుకొని కూడా బాగా తినొచ్చు. అండ్ టేస్ట్ మాత్రం హైలైట్ ఉంటుంది. ఏం లేదండి, సింపుల్ ప్రాసెస్, సింపుల్గా చెప్పేస్తాను. లేత పాలవి మొక్కజొన్న కంకులు ఉంటాయి కదా, అవి కంకులు వలుచుకోవాలి. వలుచుకున్న తర్వాత మిక్సీ చేసుకోవాలండి. మరీ బర్గ్గా ఉండకూడదు, అలా మరీ మెత్తగా ఉండకూడదు, మీడియంలో ఉండాలి. అది మొత్తం పట్టేసిన తర్వాత సెకండ్ రౌండ్లో కొంచెం మొక్కజొన్న పొత్తులు వేసుకొని, కొన్ని పచ్చిమిర్చి, కొంచెం కారం, అలాగే వెల్లిపాయలు, కొద్దిగా జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోవాలి అంతే. అలాగే ఉప్పు కూడా తర్వాత ఒక గిన్నెలో తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడే చూసుకోండి, దాని తర్వాత చూడలేము. అలాగే కొంచెం కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఏమన్నా ఉంటే వేసుకోండి. అది మీ ఇష్టం, మీరు ఏవేవైతే వేసుకోవాలి అనుకుంటారో అవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసి పెట్టుకోండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పాన తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. మరీ ఎక్కువేం అవసరం లేదు, నార్మల్గా వేసుకుంటే చాలు. వేసుకున్న తర్వాత నూనె వేడెక్కిందో లేదో కొంచెం వేసి చూసుకోండి. పిండిని వేడెక్కింది అని అర్థమైన తర్వాత పిండి కలిపి వేస్తూ ఉండండి. అదే గారెలు చేసి వేస్తూ ఉండండి. ఒకటి వేస్తూ ఉంటేనే ఒకటి అయిపోతూ ఉంటుంది. చూస్తూ తీస్తూ ఉండాలి. చూస్తున్నారు కదా ఎలా చేస్తున్నాము. మంచి ఒక ముద్ద తీసుకొని మంచి చేతితోటే ప్రెస్ చేస్తూ చిన్న సర్కిల్లా పెట్టుకొని, ఆ సర్కిల్ చుట్టూ కూడా బాగా నొక్కి అలా తీసుకెళ్ళి నూనెలో వేస్తే అయిపోతుంది మన వడలు. అదేనండి మొక్కజొన్న గారెలు. మీ సైడ్ వీటిని ఏమంటారో కామెంట్ చేయండి. మా సైడ్ మాత్రం మొక్కజొన్న గారెలు అంటారు. మొక్కజొన్న గారెలు బెస్ట్ కాంబినేషన్ ఏంటి అంటే నాటుకోడి పులుసు లేదా మటన్ గ్రేవీ. చాలా బాగుంటుందండి. నేను మాత్రం మటన్ గ్రేవీతో ట్రై చేస్తాను. మీ ఇష్టం, మీరు ఎలా అంటే అలా చేసుకోండి. టేస్ట్ మాత్రం హైలైట్ వచ్చింది. అండ్ మటన్ కర్రీ రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది, ప్లీజ్ వాచ్ ఇట్. అండ్ చూసారు కదండి ఎంత బాగా వచ్చాయో. నేను తీసుకుంటే నా చేయి కాలుతుంది బట్ అయినా నేను వలిచాను వాటిని, విరిచాను. చూసారు కదండి ఎంత బాగా వచ్చాయో షేప్స్ కూడా. తింటే మాత్రం హైలైట్ ఉంది, టేస్ట్ మాత్రం హైలైట్ ఉంది.